హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. షటిల్ కాక్ ఈకలు ఏ పక్షివో తెలుసా? ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూసేయండి. బ్యాడ్మింటన్ గేమ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. చాలా మంది చిన్నారులతో పాటు పెద్దలు కూడా బ్యాడ్మింటన్ ఆడుతుంటారు. ఇటీవల బ్యాడ్మింటన్ ఒక వ్యాయామంలా మారింది. చాలా మంది ఉదయం సాయంత్రం బ్యాడ్మింటన్ వ్యాయామంలో ఒక భాగం చేసుకుంటున్నారు. కాళ్ళు చేతులను వేగంగా కదిలించడంతో పాటు కోర్ట్ మొత్తం కలియ తిరగడం కారణంగా ఈ గేమ్ ఒక మంచి వర్కౌట్ లా మారింది. ఇక పివి సింధు, సైనా నెహ్వాల్ లాంటి వారి అద్భుత ఆట తీరుతో కూడా బ్యాడ్మింటన్ గేమ్ చాలా మందికి సుపరిచితమైంది. ఇదిలా ఉంటే ఈ గేమ్లో ఉపయోగించే షటిల్ కాక్ తయారీ ఎంతో నైపుణ్యంతో కూడుకొని ఉంటుందని తెలిసిందే. తక్కువ బరువుతో ఉండే షటిల్ కాక్ బుల్లెట్ వేగంతో దూసుకుపోతుంది. అయితే ఇలా దూసుకెళ్లడానికి దీని తయారీ విధానమే కారణమని మీకు తెలుసా? ఇంతకీ షటిల్ కాక్ను ఎలా తయారు చేస్తారు? భారత్లో బ్యాడ్మింటన్ హిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారత్లో బ్యాడ్మింటన్ గేమ్ 1873లో ప్రవేశపెట్టారు. 1873లో పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇంగ్లీష్ ఆర్మీ అధికారులు ఈ గేమ్ ఆడారు. ఆ సమయంలో డ్యూక్ ఆఫ్ బ్యూఫోర్ట్ గౌరవార్థం ఊరేగింపు నిర్వహించారు. డ్యూక్ కంట్రీ ఎస్టేట్ పేరు బ్యాడ్మింటన్. అందుకే ఈ గేమ్ కు బ్యాడ్మింటన్ అనే పేరు వచ్చింది. గ్రేట్ బ్రిటన్ లో 1893లో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ఈ గేమ్ కు మరింత ప్రజాదరణ లభించింది. 1934 నాటికి ఈ గేమ్ అంతర్జాతీయంగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం 100కి పైగా దేశాల్లో బ్యాడ్మింటన్ ప్రాచుర్యంలో ఉంది. ఇక బ్యాడ్మింటన్ అనగానే షటిల్ కాక్ గుర్తొస్తుంది. సాధారణంగా ఈ కాక్ నిర్మాణంలో ఉపయోగించే ఈకలు కోడివి అనుకుంటారు. కాక్ అనే కోడి అని అర్థం వల్లే ఇలా అనుకుంటారు. అయితే నిజానికి వీటి తయారీలో ఉపయోగించేవి బాతు ఈకలు. చైనాలో గూస్ పక్షి ఈకలను ఉపయోగిస్తే భారత్లో బాతి ఈకలను వాడతారు. ఇందుకోసం ముందుగా బాతి ఈకలను సేకరిస్తారు. అనంతరం వాటిని నీటిలో శుభ్రంగా కడుగుతారు. తర్వాత ఒక్కొక్కటిగా ఏరుతూ వాటిని షటిల్ కాక్కు సెట్ అయ్యేలా కట్ చేస్తారు. ఆ తర్వాత చిన్న బంతి చుట్టూ చేర్చి దారం జిగురుతో ఒకదానికొకటి లింక్ చేస్తారు. షటిల్ కాక్ బరువు 1.7 గ్రాముల నుంచి 2.1 గ్రాముల మధ్య ఉంటుంది. ఈ కాకును శంకు ఆకారంలో రూపొందిస్తారు. ఈ ఆకారం కారణంగానే షటిల్ కాక్ ఎంత వేగంలో ఉన్నా సరైన దిశలో వెళ్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.